రాష్ట్రం అంతా కరువు పరిస్తున్నది. బాన్స్వాడలో వానలు పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలో పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ ఒత్తాలి, అంతే. ఏం పీకేదేం లేదు, నువ్వు పోయి బటన్ ఒత్తాలి. ఒక్క బటన్ ఒత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమే ఈయనకు అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమబద్ధం చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14, సరే 17 అనుకుందాం. పట్టు జరాగు లొలిపెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. గన్ని నీళ్ళు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు, ఆయన లొల్లంత ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడుగుతారు. యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో, పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కథ కాదు. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంటు లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా, ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూల కొడతాడా? సదురుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే? మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, కూలేశ్వరం. ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలుంటే 1 భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్సా మేడిగడ్డ. 100 ఉన్నాయి అందులో. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారాజులు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌస్ ఉన్నది. ఆ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌస్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి, అది ఒక్కటే చేయాలి. ఆయన అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ లుచ్చా మాటలని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. అందుకే మిమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఇవాళ బాన్స్వాడోళ్ళను, మొత్తం నిజామాబాద్ జిల్లా వాళ్ళను, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నోళ్ళను, నిజాం సాగర్ కింద ఆయకట్టు ఉన్నోళ్ళు మొత్తం ఆ వాగులు, చెక్ డ్యామ్లు అన్నీ నింపుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, నీళ్లు అక్టోబర్ దాకా ఉంటాయి. నీళ్ళు ఆడ రోజు పోతున్నాయి కిందికి సముద్రంలో. నేను ఒక్క మాట అడుగుతా రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుండు కదా మోటార్లు, అదే నది కింద ఇడికెళ్ళిపోయిన నీళ్ళే కదా. ఆడి కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే, గిది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి కానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓదిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్ నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు.
ఏం చేస్తావు మీటింగ్ పెట్టి ఇప్పుడు? ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు? అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. మళ్ళా గెలిస్తే గదే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి